కుమ్రవెల్లి దగ్గర ఒక గ్రామంలో చిన్న అమ్మాయి పైన జరిగినటువంటి అఘాత్యం పైన భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఎన్హెచ్ఆర్సీకి కంప్లైంట్ చేసింది. ఆ సమస్య ఏంటి, ఆ సందర్భం ఏమిటి, దాని మీద ఏం మాట్లాడుతున్నటువంటి విషయం చూద్దాం. కుమ్రవెల్లిలో జరిగినటువంటి సంఘటన ఏంటి, ఏం జరిగింది? యాక్చువల్గా 3 days క్రితం గురువన్నపేట గ్రామానికి సంబంధించి కుమరవెల్లి మండల్కి సంబంధించి ఒక 9 ఏళ్ల చిన్న పాప పైన ఒక ముస్లిం యువకుడు, అతని పేరు మొహమ్మద్ షరీఫ్, అతను ఎవరు లేని సమయం చూసి ఆ పాప బయట చిన్న పనులు చేసుకుంటుంటే బలవంతంగా ఈడ్చుకెళ్ళి నోరు మూసి బలవంతంగా వాళ్ళ ఇంట్లోకి తీసుకెళ్ళి ఈడ్చుకెళ్ళి ఆ అమ్మాయిని రేప్ చేయడం జరిగింది. పాపం అమ్మాయికి ఎవరికన్నా చెప్తే నిన్ను చంపేస్తాను అని బెదిరిస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పడానికి చాలా భయపడింది ఆ అమ్మాయి. నెక్స్ట్ డే మాత్రం కడుపు నొప్పులేస్తుంది అని చెప్పేసి ఇంట్లో వాళ్ళకి చెప్తే హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ డాక్టర్కి అనుమానం వచ్చి అడిగితే అప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్కి కానీ అందరికీ చెప్పడం జరిగింది. అంటే ఏం జరుగుతుంది అనేది చిన్న పిల్లల్ని అసలు వాళ్ళ అభం శుభం తెలియని పిల్లలు, 9 సంవత్సరాల పిల్లకి అసలు ఏం తెలుస్తుంది? అంటే ఈ రోజుకి అరాచకాలు ఎక్కువైపోతున్నప్పటికీ కూడా ఒక్కరు కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు చర్యలు తీసుకోవట్లేదు. సిద్దిపేటకి మక్కుటం లేని మహారాజు అని పిలిపించుకోబడే హరీష్ రావు ఇంతవరకు ఆ అమ్మాయిని సందర్శించింది లేదు, అమ్మాయిని పలకరించింది లేదు. ఊరంతా ఒకటే ఆ పాపకి న్యాయం జరగాలి. అభం శుభం తెలియని చిన్నారి ఆ అమ్మాయిని నేను యాజ్ అ డాక్టర్గా సఖీ సెంటర్ వాళ్ళు ఎవరు కలవనీయకపోయినా యాజ్ అ డాక్టర్గా నన్ను కలవనిచ్చారు. అమ్మాయిని చూస్తే నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఇంతే 9 సంవత్సరాల పాప ఇంతే ఉంది, అమ్మాయికి ఏం తెలియదు. అమ్మాయిని ఎట్లా చేయాలనిపించింది, అంత మనస్సాక్షి లేకుండా అంత హీనియస్గా ఎట్లా చేయాలనిపించింది అనేది కూడా నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం. హరీష్ రావు ఎంతసేపు హైడ్రా మీద ఏదో చర్చించి ఏదో చేసి నలుగురు సింపతీలు రైతులు మా దగ్గరకు వస్తున్నారని కాదు, మీరు ఫస్ట్ మీ నియోజకవర్గంలో మీ కాన్స్టిట్యున్సీలో ఏమైతుందో చూడండి. అభం శుభం తెలియని పసిపాప మీద జరిగితే ఇంతవరకు వాళ్ళని పరామర్శించింది లేదు, అది ఎక్కడి వరకు వెళ్ళింది అనేది దాని గురించి ఆరా తీసింది కూడా లేదు. అట్ ద సేమ్ టైం మంత్రి అయిన కొండా సురేఖ గారు ఆ జిల్లాకి ఇన్ఛార్జ్ అంట. ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ 3 రోజులు ఆవిడ అక్కడే ఉన్నప్పటికీ ఒక మహిళ కూడా రెస్పాండ్ అవ్వలేదు. కనీసం ఈ విషయం పైన ఏమైనా ఏం చేస్తున్నారు ఏంటిదని పోలీసులని తెలుసుకున్న పాపాన కూడా పోలేదు. మన రాష్ట్ర ప్రభుత్వానికి అవసరం లేదు. ఏ మహిళలతోనైతే గద్దెనెక్కారో 50% మహిళలతోనే ఆ మహిళల్ని ఈరోజు క్షోభ పెడుతున్నారు. వాళ్ళ ఉసురు మీకు తగులుతుంది. ఎందుకంటే పిల్లలు మహిళల్ని పట్టించుకొని మీరు ఎంతో కాలము ఈ ప్రభుత్వంలో కొనసాగరని నేను చెప్తున్నాను. వెంటనే అతనికి ఉరి శిక్ష పడాలి. ఆల్రెడీ పాక్సో కేసు కింద బుక్ అయ్యాడు, రిమాండ్కి వెళ్ళాడు, కానీ వాడికి ఉరి శిక్ష పడాలి. అట్ ద సేమ్ టైం వాళ్ళ తల్లిదండ్రులు కూడా గట్టిగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ ఇల్లు అతని ఇల్లు ఎదురుగా ఉంది. అసలు వాడు ఊర్లో ఉండొద్దు అని చెప్పేసి నిన్న కూడా నేను వెళ్ళినప్పుడు వాళ్ళు గట్టిగా ఏమండి దాడి చేశారు, వాళ్ళ ఇంటి పైన నిప్పు పెట్టారని వీళ్ళ మీద కూడా కేసులు పెట్టారు. అండ్ ఇంకొకటి ఎంత చాకచక్యంగా వాడు ముందే పోలీసులను పిలుచుకొని ప్రొటెక్షన్ కూడా ఇప్పించుకొని వాడి మీద చేయబడకుండా అంత జాగ్రత్త పడ్డాడు. అంటే వాడిని సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఓఐసీ కూడా వాళ్ళకి ఫోన్ చేసి మద్దతు ఇవ్వమని చెప్తే నిన్న నేను ఊరికి వెళ్ళేసరికి 300 పోలీసులు వాళ్ళకి ఆ ఊరికి కాపలాగా వస్తున్నారు. వాళ్ళు ముస్లిం కదా, వాడు చేసింది ముస్లిం, మొహమ్మద్ షరీఫ్ వాడు ముస్లిము. 300 మంది పోలీసులు వాడిని ప్రొటెక్షన్కి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ప్రొటెక్షన్కి ఎందుకండి? తప్పు చేసిన వాళ్ళకి ప్రొటెక్షన్ మనం ఇచ్చేది. అభం శుభం ఏమైనా పైన అమ్మాయి పైన రియాక్ట్ కమ్మని చెప్పండి. ఆ అమ్మాయికి న్యాయం జరిగే విధంగా వానికి శిక్ష పడే విధంగా మనము చేయాలి. కానీ వాళ్ళ ఫ్యామిలీకి మొత్తం ప్రొటెక్షన్గా 300 మంది ఫౌజ్ని దింపారు అంటే వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నట్టే కదా. మేము ఆల్రెడీ నిన్న అక్కడ సిపి ఆఫీస్ దగ్గర మా లోకల్ మహిళా మోర్చా ధర్నా చేయడం జరిగింది. ఆల్రెడీ వాళ్ళకి ఇన్ఫార్మ్ కూడా చేయడం జరిగింది. ఈరోజు కూడా మేము ఎన్హెచ్ఆర్సీకి ఆల్రెడీ కంప్లైంట్ పెట్టాము. వాళ్ళు పరిగణనలోకి తీసుకొని వెంటనే యాక్షన్ తీసుకుంటామని మాకు చెప్పడం కూడా జరిగింది. అలాగే తెలంగాణ ఉమెన్స్ కమిషన్కి కూడా ఈరోజు ఇవ్వబోతున్నాం. ఇది కుమరవెల్లి దగ్గర జరిగినటువంటి సంఘటన విషయంలో బీజేపీ మహిళా మోర్చా తరఫున పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని వాళ్ళు చెప్తున్నారు.